అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. ఇప్పుడు మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరా రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, రామ్మోహన్ నాయుడు గారు రీసెంట్‌గా ఒక మాట అన్నారు. ఎప్పటికైనా టీడీపీకి వారసుడు లోకేషే అని చెప్పేసి. ఒకవేళ ఫ్యూచర్‌లో మళ్ళీ టీడీపీ వస్తే లోకేష్‌ని సీఎం చేసే అవకాశాలు ఉన్నాయా సార్? ఒకవేళ అలా చేసేటట్టయితే మనకి జనసేన నుంచి పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి పదవి ఇస్తారు? లేదంటే ఇద్దరు కలిపే పోటీ చేస్తారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వయసు దాదాపు 75, 76 సంవత్సరాలు ఉంటాయి. 76, 77. ఆయన వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికలు అంటున్నారు. వచ్చే ఎన్నికలు అంటే 2029 అవుతాయి. అప్పటికి ఆయన వయసు మీరిపోవచ్చు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా అధ్యక్షులు కావచ్చు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కాబట్టి. కూటమి ప్రభుత్వం వేరు, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు వేరు. పార్టీ వ్యవహారం అన్నప్పుడు పార్టీకి అది ఆ పార్టీ నిర్ణయం. ఆ పార్టీ నిర్ణయం కాబట్టి వారిని అధ్యక్షులుగా పెట్టుకోవచ్చు. దానికి ఏ ఇబ్బంది లేదు. అప్పుడు అధ్యక్షుడు అయిన తర్వాత మళ్ళీ ఈ కూటమి ఇట్లే ఉంటుందా ఉండదా అనేది అది వేరు సమస్య. వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికలు అంటే 2029 అవుతాయి. 29 ఎన్నికల్లో వచ్చినప్పుడు ఒకవేళ ఆ పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు అది కూటమి ఉంటుందా లేదా అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. అది ఇంకా 4 సంవత్సరాల తర్వాత జరగాల్సిన సమస్య. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో మరి కొన్ని రోజులు డిప్యూటీ సీఎం కావాలా అని కొందరు నాయకులు డిమాండ్ చేశారు. పబ్లిక్ గా స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు సీఎం అంటున్నారు. అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచే నాయకులందరికీ సలహా చెప్పారు, మీరు మాట్లాడొద్దు అది ఆ విషయం గురించి అని. మళ్ళా తర్వాత టీజీ భరత్ అని లోకేష్ని చీఫ్ మినిస్టర్ చేయాలనేది. అంటే అప్పుడు కూటమి అనేది వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళతో కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. పార్టీకి ప్రెసిడెంట్ అయ్యేది కూటమిలో ఉండే జనసేనతో కానీ బీజేపీతో కానీ చర్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రం చర్చించుతారు. డిప్యూటీ సీఎం అంటే మామూలుగా రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఏం కాదు. కాబట్టి ఇంకొక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చినా పవన్ కళ్యాణ్ ఉండే ప్రాధాన్యత పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆయన ప్రాధాన్యత ఆయనకు ఉంటుంది. ఆయన డిపార్ట్మెంట్ ఆయన చూసుకుంటాడు. ఆయన కోరి గ్రామీణ అభివృద్ధి కావాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఈయన మంత్రిత్వ శాఖలు చూడాల్సిందే ఉంటుంది. ఇప్పటికే కొద్దిమంది మంత్రులు ఆయనతో పోవడము, డిస్కస్ చేయడము, సెక్రటరీలు పోవడం, మాట్లాడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కావాల్సినంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తెర వెనుక, అయితే తెర ముందర కనపడడం లేదు. కానీ ఏ పొద్దున అంటారా, అవి 29లో వచ్చే ఎన్నికలు బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఆ కూటమి ఉంటుందో ఉండదో అది ఇప్పుడే చెప్పలేం కదా సార్. ఇప్పుడు ఏపీకి బీజేపీ బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తుంది. సో దీని వెనకాల బీజేపీకి ఏమైనా అంటే కుట్ర ఏమైనా పన్నుతుందా? అంటే చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, ఏపీకి ఎందుకు ఫండ్స్ అనేవి ఎక్కువ రిలీజ్ చేస్తుంది? ఏపీని ఎక్కువ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అంటే కుట్ర అనేది కుట్రకోణం చూడాల్సిన అవసరం ఏమి లేదు. కాకపోతే ఒకటి, వారు ఇచ్చిన ఫండ్స్ అప్పుడే విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు అనేది సెంట్రల్ ప్రాజెక్టుగా తీసుకుంటామన్నారు. బిల్లులోనే పెట్టారు కదా విభజన బిల్లు. కానీ వాళ్ళే నిర్వహించింటే అది వేరే విధంగా ఉండేది, ఫండ్స్ కొరత ఉండేది కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇది మేము నిర్వహించుతాము, బిల్లులు మేమే పెట్టి రీఎంబర్స్మెంట్ చేసుకుంటామని అన్నారు. ఇప్పుడు వాళ్ళకు నిధుల కొరత ఉండేదాన ఆడ సక్రమంగా ప్రాజెక్టును నిర్వహించలేకున్నారు, అవి పూర్తి చేయలేకున్నారు. ఇప్పుడిప్పుడే మొదలుపెట్టి చేస్తున్నారు. ఎంతవరకు నిధులు సమకూరుతాయో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోను ప్రాజెక్టుకు నిధులు కావాలి కదా. ఆ నిధులు మరి చేకూర్చుకొని వీళ్ళు పనులు చేసి తర్వాత బిల్లులు ప్రొడ్యూస్ చేసి రీఎంబర్స్మెంట్ చేసుకోవాల్సింది. ఈ కేంద్ర ప్రభుత్వమే నిర్వహించింటే కేంద్ర ప్రాజెక్టుగా డిక్లేర్ చేసినప్పుడు
వాళ్ళే నిధులు ఇచ్చేది, నిధులు కొరత ఉండేది కాదు, ఈ పాటికి దాదాపు పూర్తి వచ్చేది. ఉమ్, మరి అది తెలుగుదేశం తప్పే అవుతుంది. ఇంకా నిధులు ఇస్తున్నారు బీజేపీ అని అంటే ఆ, అమరావతి నిర్మాణానికి 10,000 కోట్లు ఇస్తామన్నారు. ఆ 10,000 కోట్లు వాళ్ళేం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటం లేదు. వరల్డ్ బ్యాంక్ ఎయిడ్కు గ్యారెంటీ ఇచ్చారు. గ్యారెంటీ ఇచ్చారు కాబట్టి అది గ్యారెంటీ మాత్రమే కానీ అదనంగా నిధులు కాదు. ఉమ్, ఈ కేంద్రం ఇచ్చే నిధులు వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వము అది అని ఇచ్చేదానికి లేదు. ఎందుకంటే ఒక పద్ధతి ఉంది, ఒక పద్ధతి ప్రకారం పంచుతుంటారు. ఇప్పుడు అదే కదా దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నీ కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు చేశారు. ఉమ్, కుటుంబ నియంత్రణ చేసిన దానివల్ల ఇక్కడ జనాభా తగ్గింది. ఇప్పుడు కేంద్రానికి వచ్చే నిధులు ఎట్టొస్తాయి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, ఉమ్, తర్వాత కస్టమ్స్ డ్యూటీ, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో కస్టమ్స్ డ్యూటీ. ఇంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ ఉండే కానీ ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ వస్తుంది. ఉమ్, వీటి ద్వారా వాళ్ళకు నిధులు వచ్చినప్పుడు వారికి వచ్చిన రెవెన్యూలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30% ఉంటుండే, ఇప్పుడు 42% చేశారు బీజేపీ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక. ఈ 42% నిధులను గాడ్గిల్ ఫార్ములా అనింది, మోడిఫైడ్ గాడ్గిల్ ఫార్ములా. అందులో బేసిక్ ఏమంటే 60%, 60 పాయింట్స్ వచ్చి పాపులేషన్కు, ఒక 20% వెనుకబడిన రాష్ట్రాలు, ఇట్లా కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్ల ఆధారంగా నిధులు ఫైనాన్స్ కమిషన్ కేటాయించుతుంటుంది. ఇష్ట ప్రకారం కేటాయించేదానికి లేదు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పోతున్నాయనేది దక్షిణాది రాష్ట్రాల వాదన. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి, పాపులేషన్ ఆధారితంగా 60 పాయింట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ నిధులు పోయే అవకాశం ఉంది, వీటికి తక్కువ వచ్చేది ఉంది. ఉమ్, అందుకే ఎక్కువ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇది అన్యాయము, ఈ ఫార్ములా అనేది మాకు నిధులు తక్కువ వస్తున్నాయని బాధిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇచ్చినది అది రుణంకు క్లియరెన్స్ ఇచ్చినారు. ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకునే దానికి మాత్రమే గ్యారంటీ ఇచ్చినారు, అంతేగాని ప్రత్యేకంగా ఏం నిధులు ఇవ్వలేదు, అధికంగా ఏం నిధులు ఇవ్వడం లేదు ఆంధ్రాకు.